ఒక్క పేరు. మా మమ్మీ నన్ను ప్రేమకు పెద్ద పిట్ట అని పిలుస్తుంది. పెద్ద పిట్ట అంటదిరా. మా బాబా సంబరానికి సవరకాకి అంటాడు. మా ఆయనే ముద్దుకు పొద్దుగా లేగానే డోరు కొట్టావు నాన్న మరి బరాబరి అంటాడు. అమ్మ దాసి అమ్మ ఏయ్ తొట్టి కట్టిలా కడితేమమ్మా కట్టినా ఇద్దరం కలిసి కట్టినాం ఇవాళ ఇక్కడ కట్టి అమ్మ తల్లులారా మీరు కన్న వాళ్ళు పెంచిన వాళ్ళు మరి నా బిడ్డ నా కొడుకు నిద్రపోయేటట్టుగా చక్కటి పడవాడలమ్మ. మా అక్క వాడదు ఎందుకంటే నాకు కేంద్రం నేను మొదదాన్న కదా. అయితే 10 మంది వచ్చింది కాబట్టి కాదే ఒక్కొక్క మాట 2 అర్థాలు ఉంటాయి. నువ్వు మహిళా సంఘం వాళ్ళ ప్రెసిడెంట్ కదా, నువ్వు పంచాయతీలో పోయి మాట్లాడుతా అంటే ఎంతటి మొగోడైనా పిరికర మీసారున్న మొగోడైనా కానీ నీ మాటకు మళ్ళీ ఎదురు సమాధానం చూడడానికి గతం ఉంటే ఆడదాని ఎదురు మాట్లాడతా కూడా అగ్గి గురువారు అక్కడ. అయితే పాట పాడితే పచ్చులు ఆలకించినాలి. ఆలకించగా ఉంటావా? ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇక్కడ రాకుండా మంచిది కానీ ఇక్కడ ఇంటికి పోకుండా వాళ్ళకి అంతే. ఉన్నోళ్ళు ఓరు పన్నులు రారు గట్టి ఉంటది మన పాట. ఓ డోల్ తమ్ముడా చూసినారు పాడవాడా నేను వచ్చిన తమ్ముడా అని పిలిచిన. తమ్ముడా అంటే వాడు అక్కో శల్యం అన్నారు కానీ మరదలా అంటాడు రా. వాడు నాకు వరుసకేం కావాలంటే మా చిన్నాయన కొడుకు నాకు మేన బామ్మరిది కావాలి. పడవాడే పాడుతున్నావా? అయ్యా మనకొక్క పెయ్యా అయ్యా మనకొక్క పెయ్యా అది మంది సెల్లం పోయి మెయ్యా అది మంది సెల్లం పోయి మెయ్యా అది మళ్ళొచ్చి మట్టు కాడవండా అది మళ్ళొచ్చి మట్టు కాడవండా అది సల్ల ఉంటాడు భార్యా దాన్ని కాగబెట్టి తోడయ్యా దాన్ని సంవత్సరం అంతా సల్లయ్యా దాన్ని వెన్నెలంతా వెన్నదియ్యా నాడబ్బో పలిచ్చిన నీ భయ మంచిదే నీ దుడ్డ మంచిదే మనిషి వెయ్యాలి పాడియాలి. ఓ పిచ్చిముండ నిమ్మలంగా అప్పాలు ఇచ్చి నెయ్యి పోసినారే. చదువుకున్నాడు షాని ఏమంటారు? మా అల్లుడు రాగానే అప్పాలు ఇచ్చి నెయ్యి పోసాము అంటారు. మా చదువురాని మోటార్లో ఏమంటారు? మా అల్లుడు పొల పడతా మా అల్లుడు నువ్వుకుని నా పొలగానికి అప్పాలు ఇచ్చిన నెయ్యి పోసిన. మరి హింస చేసే కాకి హింసయే కాదమ్మ ఇద్దడు నడుకున్న పుత్తడు కాదు ఈయన బంగారంగా ఓదవరారా ఆడిడ తిరిగేటి అయ్యకి వెరకయ్య మారేడు గురువుల కన్న తల్లి కెరకన్నారు. మరి మన్న తినే మందిరకి వెరకయ్య నాగ సరణి పాటలు నాగునికి ఎరకన్నారమ్మ. మరి అప్పు కన్న తల్లి పాట పాడితే కడవుల కిరకాట కన్న తల్లి పేరు పెట్టి పిలిస్తే కడవుల పేరు సోన్నరమ్మ. ఇద్దరు పిల్లల కనుక నేనే జోగల పాట పాడుకుంటానన్నది. వచ్చేదానంద జోపాలకుందా మన మూల వచ్చేదానంద
చెత్తరు చెప్పుకుంటే ఎప్పటికంటమా పిల్లలు తొట్టిలో వండుకొని ఉన్నారా వండుకొని ఉన్నప్పుడు చూడు అది అందుకే అన్నడం వల్ల ఇసుకదికి దురి బుద్ధులు అన్నారు అమ్మ దాసురాల రమ్మని కనుకనేవి మీ ఇళ్ళకి వెళ్ళి పొమ్మన్నమాట చూడు ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతాను కానాడు మరి కన్న తల్లి చూడు ఇద్దరు పెద్ద కొడుకులు ఏమో చదువు బళ్ళల్లో ఉన్నారు ఓడళ్ళు కనుక నీ వంట చాలలోనే ఉన్నారాడు మరి ఆనాటి వరకు చూడు అత్తమ్మ ఆ పిల్లలు ఎట్లా ఉన్నారు ఏ తీరుగా ఉన్నారా ఇద్దరు కోడళ్ళు కనుక నీ అత్త దగ్గరికి రాలేదు అత్తన మంద తీయలేదే అవ్వా మరి అడిగినా నా కోడళ్ళే అడగకుండా నా కోడళ్ళే మరి ఇంటి పక్క బొండల తోటో వాడ పక్క బొండల తోటో నా కోడలు నా దగ్గర రాలేదు మందలి ఇయ్యలేదా నేను వెనక నేను వాళ్ళతో మాట చెప్పుకుంటే రేపు రేపటి కాళ్ళ ఇళ్ళ కాడాలు రాకోకుంటదా ఇల్లు వచ్చినాడు నా భర్త వాళ్ళకు పంచాది వేసినాడు నీ ఇంట్లో సాలే చక్కగా లేదు మాకు సాలే ఎప్ప వచ్చినామని ఏ తల్లి నోటనన్నా ఏదన్న మాట అంటే నా భర్త బాధపడతాడమ్మా కనుక నేను వచ్చినా నా కోడల్ని రాకున్నా నా కోడలు అనుకున్నది మరి భర్త శ్రీమంతి అరకుల మీద వండుకున్నది ఇద్దరు పిల్లగాళ్ళు వండుకున్నప్పుడే ఇళ్ళలో వండుకున్నప్పుడే అన్నం తిన్న తల్లి కావాలనుకో రామ 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 రామ
గండి పోవునే మరి పిల్లల కంటే ఎక్కువ అన్నం అనుకున్నది నోటికాడు అన్నం వరకేవి పల్లెల వారేసి తొట్టిగాడి కట్టాలమ్మా రామరా తొట్టిగాడి కట్టాలమ్మా రామరా తొట్టిలో పిల్లరామో రామో అడ్డ బాబా కట్టుకున్నది కుడి పక్కకేమో బిడ్డను పట్టుకున్నది ఎడమ పక్కకేమో కొడుకును పట్టుకొని వాళ్ళకు సరిపాయం ఇయ్యబోతుంది మరి సనిపాయం ఇయ్యబోతున్న పిల్లగాళ్ళు అగో సనిపాయం కొడుతలేరు అగో అనుకుంటా శ్రీమంచి అరుగుల మీదకి వచ్చింది మరి అప్పుడు కనుక నేను చూడు బిడ్డకు పాలిస్తేనేమో కొడుకు ఎడతాడు కొడుకు పాలిస్తేనేమో బిడ్డ ఎడతాడు ఇద్దరు పిల్లలు ఏడుసిన ఏడుపులు నా భర్త ఇల్లు ఎత్తి నిద్రల్ల లేచిన భర్త కరదా అయితన్నారు ఇక పిల్లల చూడవురా బాబ కూడా కట్టేనా మందేమో మైల వంతో గాడికి తల్లిరానే వాచేనా వేసుకున్నది కుడి పక్కకేమో బిడ్డను వేసుకున్నది ఎడవ పక్కకేమో కొడుకుని వేసుకొని ఒకటి పాలిస్తా ఉన్నది ఇద్దరుగా పిల్లల సరిపాయం కొడతారా ఇద్దరుగా పిల్లలే సరిపాయం కొడబడ్డరా మరి అప్పటికిప్పటి కనుక తరడారా మరి ఎసగతికి నిధులు ఎక్కువ అన్నారే అవ్వ ఇక కన్న తల్లికి చూడవరో ఎడలేని నిధులత్తయా కన్న తల్లికి చూడవరా నిధురాలు అత్త ఉన్నాయి అరే అక్కడ ఏమైతుందా ఏం లేదు రాని మీరు అందరూ